ఓం నారాయణ బాబు స్వామి, ఓం నారాయణ, ఓం శక్తి అమ్మ కోరు, ఓం శక్తి అమ్మవారు, కోరు, ఓం శక్తి అమ్మని పిలవండి. అమ్మ మీ దగ్గర వస్తే మీకు నిదర్శనం వస్తుంది. అమ్మని పిలవండి, అమ్మ వస్తుంది, మీకు నిదర్శనం పడుతుంది. మీ ఇంట్లో దేవుని పుట్టించుకునే శక్తులు చేసుకోవాలి. మీ ఇంట్లోనే పుట్టించుకోవాలి అమ్మని. మీ ఇంట్లోనే పుట్టించుకునే శక్తులు చేసుకోవాలి. అదే అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరు వేలు లక్షలు కోట్ల సంవత్సరం నిరంతరం ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకున్నారు, స్థలం పూజ చేశారు, ఇల్లు కట్టే శంకుస్థాపన చేశారు. అప్పుడు మీకు అమ్మ శక్తులు, మీకు దేవుళ్ళు నిదర్శనం అవపడిందా? మీరు పూజ చేసేటప్పుడు దేవుని నిదర్శనం అవపడిందా? నిదర్శనం అవపడితే మీరు వాస్తులు ఏం చేయు, బాగా కట్టినా బాగా కట్టుకోకపోయినా ఏమీ చేయు. లేదు మాకు నిదర్శనం లేదంటే అది తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది బాగుందా బాగలేదా అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. అది వాస్తవాలన్నమాట. ఇది తెలుసుకోవాలన్నమాట. వాస్తు బాగుంది బాగలేదని మీకు తెలియదు. ఆ ఇంటికి ఆయుష్ ఉంది లేదని మీకు తెలియదు. ఏదో మీరు చూసుకున్నారు, పుస్తకాలు చూసుకున్నారు, మీరు కట్టుకుంటారు, అంతవరకే మీకు తెలుసు. వాస్తులు చూసి చెప్పేవాళ్ళు పుస్తకాలు చూసి చెప్పారు, ఇది ఎట్టు కాదు, ఇది అమ్మ దేవుడు చెప్పే మాట. ఇది బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు, అంతే. దాంట్లో 2 మాటల్లోనే అమ్మ తేల్చేస్తుంది. అంటే ఉండవలసింది శక్తులు ఉండాలి. మన ఇంట్లో దేవుడు పుట్టించుకోవాలి. దేవుడు పుట్టించుకున్నామంటే మీకు వాస్తులు అనేది ఏది పని చేయు. ఏ వాస్తు బాగున్నా బాగలేదో బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీకు బాగుందా బాగలేదా మీకు ఏం తెలుస్తుంది? మీకు తెలియదు. మనం రెండోసారి డబ్బు పెట్టి కట్టుకోలేము. మనం ఒకసారి కట్టుకోగలుగుతాం. డబ్బు ఉండేవాడైతే పక్కన పెట్టేనే కట్టుకుంటాడు, లేనివాడు కట్టుకోలేడు కదా. ప్రతి ఒక్కరికి కూడా ఉండేవాడా లేనివాడా అని కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇల్లు గురించి బాగుందా బాగలేదా ఆ 2 మాటలు మాత్రమే తెలుసుకోండి. బాగుందా బాగలేదా.